హలో అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే లేవగానే టీ పెట్టేసాను మా మామ కోసమని. మేమైతే అస్సలు తాగము. నెక్స్ట్ అయితే నేను పల్లీలు వేయించి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి వేయించలేం కదా! ఒకసారి కొన్ని వేయించి పెట్టుకున్నామనుకో తొందరగా వాడేసుకోవచ్చు. పని ఫాస్ట్‌గా అయిపోతది. అందుకని చెప్పి వేయించేసి పెట్టుకున్న. ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను చల్లగా అయితాయని చెప్పి. తర్వాత అయితే చల్లగా అయిన తర్వాత దాంట్లోకి ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసి పెట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేయించుకుంటాను చట్నీ కోసమని. రోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పొంగల్ చేస్తున్నాను. దానికోసమని ఈ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను చట్నీ కోసమని. తర్వాత పొంగల్ గూడా చేయాలి కదా! మా చిన్నోడు లేవలేదు. లేసే లోపల పొంగల్ చేసేయాలి. ఈ జార్‌లోకైతే ఏసేసుకుంటున్నాను. పల్లీలు, కొద్దిగా కొబ్బెర వేస్తాను ఉంటే, లేదంటే అది గూడా వేయను. నేనైతే ఈ పప్పులైతే అస్సలకి వేయను చట్నీలోకి. ఎందుకంటే మా ఇంట్లో తినరు. కొబ్బర, శనగిత్తనాలు, పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లం, ఉప్పు ఇవన్నీ వేసి చేస్తాను. తర్వాత స్టోర్ చేసుకుంటున్నాను డబ్బాలోకి. ఇది అవసరమైనప్పుడల్లా యూజ్ చేయడానికి. ప్రతిసారి వేయించుకొని పెట్టుకోలేం కదా! ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. మా వాడు లేచేసినాడు. లేస్తానే ఖచ్చితంగా వాడిని కొంసేపన్నా ఎత్తుకోవాలి, నేను ప్యాంపరింగ్ చేయాలి. ఆ తర్వాతే వేరే వాళ్ళ దగ్గరికెళ్తాడు. ఎవరి దగ్గరికైనా, వాళ్ళ తాత దగ్గరికైనా, వాళ్ళ నాన్న దగ్గరికైనా. ఇంకా ఫాస్ట్‌గా ఎట్లో గట్ల చేసేసి వాళ్ళ తాతకిచ్చేసి తొందరగా పొంగల్ చేస్తున్నా. అప్పటికే లేట్ అయిపోయింది. పొంగల్ కోసం అని చెప్పి నేను కొద్దిగా ఘీ, ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, ఇవి 2 యూజ్ చేస్తాను. ఎందుకంటే ఘీ వేస్తే చాలా బావుంటది టేస్ట్ అనేది. మరీ ఎక్కువ గూడా వేయను ఘీ. ఒక చిన్న 5 రూపీస్‌ది ప్యాకెట్. జషిక్ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు? అక్కడ ఏదో బకెట్ ఖాళీ చేసింటే అడగకిచ్చినాడు మా వాడు. ఆ తర్వాత అయితే పొంగల్, చట్నీ 2 అయిపోయినాయి. ఇక తినేయడమే. ఫస్ట్ అయితే నాకీ పొంగల్‌లోకి కొద్దిగా నేను మిల్క్ అయితే యాడ్ చేస్తాను కొంచెము. యాడ్ చేయడం వల్ల చాలా బావుంటది. తర్వాత ఫస్ట్ నాకెంత ఆకలైనా సరే జస్ట్‌కి మా వాడికి తినిపించిన తర్వాతనే నేను తింటాను. వానికి కొంచెం బుక్స్ చూపించుకుంటూ, అవి చూపించుకుంటూ, ఇవి చూపించుకుంటూ కొద్దిగా తినిపించేసాను. నేనైతే ఇలా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఒక ఒక కిడ్‌కి ఇంకో కిడ్‌కి అస్సలు కంపేర్ చేయొద్దు. చాలామంది కంపేర్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇంత తింటున్నారు, ఈ టైంలో ఇంత తింటారు, ఆ టైంలో ఇంత తింటారు, అస్సలు పట్టించుకోవద్దు. ఇదైతే ఆఫ్టర్‌నూన్ మా వాడు పడుకున్నాడింగ. స్నానం చేపిచ్చేసి, ఫ్రెష్ చేసి పండబెట్టేసాను. ఆ తర్వాతయితే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇవి చాలా సన్నగున్నాయి. ఈ సాంబార్ ఆనియన్స్ అనుకుంటాను. ఇలాంటివి కట్ చేయాలంటే చాలా కష్టము. అస్సలు తీసుకోము మేమైతే. ఏదో ఈసారి తీసుకున్నాము. తర్వాత మార్నింగ్ పొంగల్ కాబట్టి ఇప్పుడు కొంచెం రవ్వ దోసలాగా ఏస్తున్నాను. రవ్వ దోసకైతే నేను కొద్దిగా ఓలిగ రవ్వ, లేదంటే ఉప్మా రవ్వ, నైస్ రవ్వ దొరుకుతుంది గదా! అది. ఆ తర్వాత ఆనియన్స్, జీలకర్ర మా వాడికి పక్కన తీశాను. ప్రతి దాంట్లోనూ ఇంకా అలవాటు చేసేసాను. కొంచెం పక్కన తీసేయడము, తర్వాత పచ్చిమిర్చి గానీ, ఏదైనా కారం కలుపుకోవడం ఎక్కువ. లైట్‌గా ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ స్పైసీనెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టైంలో. కొంచెం లైట్‌గా, మరి ఎక్కువ గాదు. ఎక్కువ చేస్తే అసలు తినడు. వాడికి నచ్చితే ఏదైనా సరే తింటాడు. నచ్చకోకుంటే ఏమీ తినడు. ఆ తర్వాతయితే దోస నాకీ బాగా ఆకలైపోతుంది.
అందుకని చెప్పి నేను దోస ఏసేసుకొని నేను ఫస్ట్ తినేస్తున్నాను మా వాళ్ళు లేసే లోపల. వాళ్ళు పడుకున్నప్పుడే ప్రశాంతంగా తినగలుగుతారు తల్లులు. ఆ తర్వాత అస్సలు తినలేరు. ఒక్కొక్కసారి అప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తారు మధ్యలో లేవడం అలా ఉంటుంది. కానీ నాకింకా చాలా ఆకలేస్తుంది. అందుకని తొందరగా వేసేసుకొని తినేసాను. మా వాళ్ళు ఏం చేశారు రచ్చ ఇంకా. Jessica దోస అను దోస అను అను వేస్తాలే అను దోస అను దో బాయ్ చెప్పు బాయ్ దోస అను దోస కాదు నానికి హాయ్ చెప్పు. నాని హాయ్ అను. హాయ్ నాని అను. ఇది నాని ఇదిమా కాదు హాయ్ చెప్పు నానికి. నాని హాయ్ అను. హాయ్ హౌ ఆర్ యు నాని అను. ఎప్పుడు వస్తావు నాని అని అడుగు. చాలా క్యూట్‌గా భలే మాట్లాడుతున్నాడు. అన్నీ ఒక్కొక్క పదం వస్తున్నాయి. దోస అంటే చిటి అని చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కొంచెం ముద్దుగా మాట్లాడేది. ఆ తర్వాత అయితే మా వాడికి దోస వేస్తున్నాను. ఇంకా పొంగల్ వద్దంట మా వాడికి. కొంచెం తిని కొద్దిగా దోస తిని పొంగల్ తింటా అంటే లేదు దోసే కావాలంట. పెట్టేశాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి గ్రేప్స్ ఇస్తున్నాను. ఇవైతే కొద్దిగా హాట్ వాటర్‌లో కడిగాను. ఎందుకంటే చాలా అంటే కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది కదా! ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము దగ్గరలో ఉన్న ఆ రోజు గురువారము. సో, అందుకని చెప్పి బాబా టెంపుల్‌కెళ్ళాలని చెప్పి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి. ఎప్పుడైనా సరే మేము థర్స్‌డే అట్లా వెళ్తూనే ఉంటాము టెంపుల్‌కి. చాలా ప్రశాంతంగా ఉంటది టెంపుల్‌లో. చాలా బావుంటది. పిల్లల్ని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకురావాలి కదా! అందుకు వచ్చేసాము. ఓకే అందరికి బాయ్.